హాయ్ గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడే లేచినాము. లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిన తర్వాత మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తా. టెంపుల్ అయితే చాలా బాగుంటది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే శంషాబాద్ దగ్గర ఉన్న సిద్దిలగుట్ట స్వామి టెంపుల్. దీనినే వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇదైతే మన శంషాబాద్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటది. ఇక్కడైతే శివుని గుడి అయితే ఉంది. ఇంకా ఫైనల్ గా అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇది గుడి బయట ఉన్న ఎంట్రన్స్. ఇది చూడడానికి చాలా బాగుంది. అప్పటి వాళ్ళు కట్టించింది. ఈ గుడి గురించి మీకు ఇంకా పూర్తి వివరాలు ముందల వీడియోలో అయితే చూపిస్తారండి. మీకు చెప్పినట్టు టెంపుల్ కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉన్న సిద్దిలగుట్ట. ఇక్కడ ఉన్న ఈ గుడిని శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్. దీన్ని సిద్దిలగుట్ట కూడా పిలువబడుతుంది. నాకు తెలిసి శంషాబాద్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. రండి చూపిస్తా. మీరు ఇక్కడ ఈ టెంపుల్ లో చూసినట్టయితే మనం ఎక్కడ వెళ్ళినా ఏ టెంపుల్ అయినా గోపురం ఉంటది, కానీ ఈ గుడికి మాత్రం ప్రత్యేకంగా గోపురం అయితే ఉండదు. ఎందుకంటే ఆ కథ ఏందో నేను ముందల వీడియోలో చెప్తారండి. మీకు ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే కంపల్సరీ చూపిస్తారండి. ఇది ఒక శివుని గుడి కావడంతో ఇక్కడ అయితే సోమవారం రోజు భక్తుల రద్దీ. ఈ గుడి చూడడానికి కూడా చాలా బాగుంటది. పైన శివుని అయితే ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత పెద్ద శివలింగాన్ని అయితే కట్టారు. అయితే ఈ గుడి దగ్గర మహాశివరాత్రి రోజు పెద్ద జాతర అయితే జరుగుతది. ఆ జాతరలో వేలాది భక్తులైతే ఇక్కడ పాల్గొంటారు. ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఈ గుడికి అయితే వస్తారు. ఒకవేళ వీలైనట్టయితే మీరు కూడా ఈ శివరాత్రి రోజు ఈ గుడికి అయితే రావచ్చు. ఇదిగోండి, గుడి స్టార్టింగ్ లో అయితే ఇట్లా కమాన్ లాగా అయితే ఉంటది. దీని లోపల నుంచి పైన మెట్లయితే ఉంటాయి గుడికి వెళ్ళడానికి. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. ఇంకా శివరాత్రి రోజు వస్తే మాత్రం భక్తుల రద్దీ అయితే చాలా ఉంటది. ఇక్కడ నించోలేని పరిస్థితిలో ఉంటది. చాలా సేపు అయితే దర్శనానికి టైం అయితే పడుతుంది. ఈ గుడికి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఒకసారి మీరు మెట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి బొట్లు కూడా పెడతారు ఈ మెట్లకు. మేమైతే వచ్చేలోపు ఇక్కడ గుడి అయితే క్లోజ్ ఉంది. ఏదేమైనా గానీ ఇక దేవుణ్ణి అయితే మొక్కేసుకొని మీకు చూపిస్తున్నారండి. అప్పటి పురాతన నిర్మాణం కాబట్టి ఎంత అందంగా తీర్చిదిద్దారో ఒకసారి మీరు కూడా గమనించవచ్చు. గుడి లోపల అయితే ప్రశాంతత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు ఇగో ఆలయ చరిత్ర కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఈ గుడి ప్రత్యేకమైంది అంటే శివుని కుడివైపు గణేశుడు, ఎడమ వైపు కుబేర స్వామి అయితే ఉంటారు. ఇద్దరి మధ్యలో అయితే ఈ శివుడు ఉంటాడు. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జయం సినిమా అయితే మొత్తం షూటింగ్ ఇక్కడే అయింది. రాను రాను అంటూనే సిన్నదో పాట మొత్తం ఇక్కడే షూటింగ్ అయింది. ఇక్కడ జయమే కాకుండా చాలా సినిమాలు అయితే షూటింగ్ జరగడం జరిగింది. ఇదైతే గుడి వెనకాల ఉన్న ఒక పాలరాతి బండ పెద్దగా. ఇక్కడ నాగదేవుడు కూడా ఉన్నాడు. ఇక నా కొడుకు అయితే మొక్కేసిండు దేవునికి. ఇది తెల్లరాతి కొండ కాబట్టి ఈ గుడిని వెండికొండ, వెండి కలర్ లో ఉంది కాబట్టి వెండికొండ అని కూడా ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఈ మనకు మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఒక సిద్ధుడు అయితే వచ్చి ఇక్కడ వచ్చి తపస్సు చేయడంతో ఈ గుడిని అయితే వీళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది. అందుకే సిద్ధులు వచ్చి ఇక్కడ తపస్సు చేసినందుకే దీన్ని సిద్ధులగుట్టగా కూడా పిలుస్తారు. ఈ గుడి చూడడానికి చాలా అందంగా ఈ రాళ్ల మధ్యలో నడుస్తుంటే ఎక్కడో పోయిన ఫీలింగ్ వస్తుంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే గుడి మళ్ళా 4 గంటలకైతే ఓపెన్ అవుతుందంట. साफ है पप्पा साफ है मनो साफ पप्पा साफ है मनो साफ మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ సానరాయిని అయితే చూడండి. ఒకప్పుడు ఈ సానరాయి పైన విభూది రాసి శివునికి అయితే అభిషేకం చేసేవారంట ఆ విభూదితోని. ఇదిగోండి గణేశుడు మీకు చెప్పినట్లు కుబేర స్వామి ఎడమ వైపు, కుడి వైపు గణేశుడు ఉండి మధ్యలో ఈ శివలింగాన్ని అయితే పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకము అదే. ఇక్కడ మీరు చూసినట్లయితే గుడి అయితే ఈరోజు బంద్ ఉంది. మళ్ళా 4 o'clock అయితే ఓపెన్ చేస్తారంట. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. ఇదిగోండి మా తమ్ముళ్లతో ఈరోజు నేను గుడికి వచ్చిన కాబట్టి వాళ్ళకి బొట్లు కూడా పెట్టేసిన, నేను కూడా పెట్టుకున్నా. ఎంత పెద్దవాళ్ళైనా ఈ దేవునికి వంగి మొక్కాలన్న
ఉద్దేశంతో మాత్రం ఇగో ఇట్లా వంగి అయితే రావాల్సి ఉంటదని ఇవైతే కిందికి కట్టిర్రు. ఇక్కడ శివలింగమే కాకుండా పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. మేమైతే ఎక్కడ లేని టైంలో వచ్చినాం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ముందరనే ఇంకో శివుడు, చాలా బాగుంది విగ్రహం. ఇది కూడా ఈ గుడి అయితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఉంది. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు, ఎంత మంచి కొండలతోనైతే నిండుగా అయితే కనిపిస్తుంది. అక్కడున్న గుండంలో ఒకప్పుడు అఘోరీలు వచ్చి స్నానం అయితే చేసేదంట. స్నానం చేసి పైకి అయితే వచ్చేవాళ్ళు, కానీ పైకి వచ్చిన తర్వాత ఎవరికి కనిపించే వాళ్ళు కాదంట. ఎందుకంటే ఇక్కడ ఇంకో మార్గం కూడా ఉందంట, ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి. అది ఇప్పటి వరకు అయితే ఎవరు ఇంకా కనిపెట్టలేదు. ఒకప్పుడు ఒక సాధువు వచ్చి ఈ గుడి పైన తపస్సు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తపస్సు చేయడంతోనైతే ఈ గుడిని ప్రత్యేకంగా ఒక సిద్ధుడు వచ్చి చేసినందుకు సిద్ధుల గుట్టగా పిలుస్తారు. వెనకాల పాలరాతితోని కొండ ఉంది కాబట్టి వెండికొండ, అందుకే ఈ గుడిని వెండికొండ సిద్ధేశ్వర స్వామిగా పిలుస్తారు. దీన్ని సిద్ధుల గుట్టగా కూడా అందరికి ఇక్కడ ప్రజలకైతే సిద్ధుల గుట్టగానే తెలుసు. ఆ సాధువు ప్రతిష్ఠించిన లింగాన్ని అయితే అప్పటి రజాకారులు తొలగించడంతో ఇప్పుడు మనం పూజిస్తున్న ఈ లింగాన్ని అయితే కూర్చోబెట్టిరు. అందుకనే ఈ గుడికి గోపురం మాత్రం లేదు, ఎందుకంటే కింద ఇంకో శివుడు ఉన్నందుకు ఈ గుడికి ఇంకో శివుడిని పైన అలంకరించినందుకు ఇంకో పైన అయితే గోపురం అయితే కట్టలేదు. ఈ గుడిని కట్టినప్పటి నుంచి ఒక కుటుంబం చెందిన పూజారులు మాత్రమే పూజిస్తున్నారంట. ఇప్పుడు పూజిస్తున్న పూజారి 4వ వారసుడంట. ఈ వీడియో ఈడికే ఎండ్ అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఒకవేళ శంషాబాద్ దగ్గరకు అయితే వచ్చినట్టయితే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.